నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద కుటుంబాల ఆర్థిక పురోగతే ప్రభుత్వ సంకల్పం, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, శ్రామికుల సంక్షేమం, స్థిరమైన ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ కార్యక్రమానికి కొవ్వూరు మండలం ఐపంగిడి గ్రామంలోని కోనేరు చెరువు వద్ద కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అవకాశాలను విస్తరించడం, పేద మరియు శ్రామిక కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధి కల్పనతో పాటు గ్రామాల అభివృద్ధి ఒకేసారి జరిగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ప్రతి శ్రామిక కుటుంబానికి భద్రమైన జీవనోపాధి, ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధి హామీ శ్రామికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు. మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక బ్లూ కలర్ డిమాండ్ ఫారం మీ ఫీల్డ్ అసిస్టెంట్ గారికి ఇస్తారు. ఇచ్చిన వెంటనే మీకు మీ పని అవ్వడం జరుగుద్ది. ఆ పని ఇచ్చిన తర్వాత మీరు దానికి సంబంధించిన మస్తు పని చేస్తారు. ఆ పని చేసిన తర్వాత ఇప్పుడు ఫేస్ ఐడెంటిఫికేషన్ మీకు తెలుసు. మీ అందరికీ ఉదయం మీ పనికి రాగానే మీ ఆధార్ కార్డులో ఉన్న దాని ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు మీరు పనిచేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాని పేరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానిని ఆ చట్టంలో 2008లో చేశారు. దానిని కొంచెం మార్పులు చేర్పులు చేసి కొత్తగా మరొక చట్టాన్ని వికసిత్ భారత్ రామ్జీ అనేటువంటి పేరుగా మార్చి దానిని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దీన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి గారు అందరూ కలిసి ఇవాళ తిరుపతి జిల్లాలో ఇది ప్రారంభిస్తున్నారు. అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఈ ప్రోగ్రామ్ని జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గంలో పంగిడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, కూటమి నాయకులకు, సంబంధిత అధికారులకు, అదేవిధంగా పత్రికా సోదరులకు, ఉపాధి హామీ కూలీలకు, ముఖ్యంగా మహిళా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళకి నిత్యం పని కల్పించాలి. ఎన్ని శాతం అంటే దీని అర్థం మన పెద్దలు చెప్తారు, మనం కూడా అంటాం, రెక్కాడితే గాని మనకి డొక్కాడదు. అంతే కదా. ఏదో ఒక పని చేసుకోకపోతే మనిషి అనేటువంటి వాడు బ్రతకడం కష్టం. ఎన్ని పనులు చేసినా కూలి దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా ఎవరు ఏ స్థాయిలో పనులు చేసినా అందరూ కూడా వారి కడుపును నింపుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చేసేటువంటి పని. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్య తరగతి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారెవరికి కూడా ఆకలి బాధ అనేటువంటిది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా పని కల్పించాలి. కొంతమంది వ్యాపారం చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు, మరికొంతమంది ఇంటి దగ్గర ఏదైనా షాపులు పెట్టుకుంటారు, మరికొంతమంది రకరకాల పనులు చేసి బతుకుతూ ఉంటారు, కొంతమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వ్యవసాయ పనులు చేసేటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళు అదనంగా మనం ఏదన్నా పని చేసుకోవాలంటే మనకు అనారోగ్యం సరిలేక మనకున్నటువంటి ఇతర ఇబ్బందుల వల్ల వయసు ఇచ్చిన ఇంకోటి మనం రెగ్యులర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వెళ్ళి వ్యవసాయ పనులు కానీ ఇతర పనులు కానీ ఏదైనా పరిశ్రమల్లో కానీ ఎక్కడన్నా పని చేయాలంటే
మన ఆరోగ్యం సహకరించకపోవటం, మనకున్నటువంటి ఇతర ఇబ్బందుల వల్ల మనం చేయలేకపోతాం. దానివల్ల చాలా మంది వారి యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం కోసం 2 పూట్ల భోజనం చేసి ఉదయం టిఫిన్ చేసి పిల్లలను చదివించుకొని వారి యొక్క యోగక్షేమాలు చూసుకోవడం కోసం ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతోటి ఇవాళ ఈ ఉపాధి హామీ అనేటటువంటి ప్రోగ్రామ్ తీసుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2008లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి కూడా పని కల్పించాలి. ఆ పని కల్పన వల్ల వారి యొక్క వచ్చేటువంటి ఆదాయంతో ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి. మీ అందరూ కూడా తెలుసు, మీరు చేసేటువంటి పని ఏంటో మీకు తెలుసు. నిజంగా చెప్పాలంటే మనం ఇక్కడ మట్టి తీసి అక్కడ వేస్తాం, మళ్ళీ అక్కడ ఇక్కడ తీసి ఇక్కడ వేస్తాం. దానివల్ల ఏంటనేటువంటిది మీ అందరూ కూడా తెలుసు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మీరు 5-6 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి రోడ్లు ఇవాళ మీ గ్రామంలో వేసాం. ఖచ్చితంగా తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇస్తాము, ఇల్లు స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా కట్టిస్తామని చెప్పని కూడా మీ అందరూ కూడా చెబుతూ ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములయ్యి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా చూసేటువంటి, ఎందుకంటే జనరల్గా వస్తే మీరు అందరూ దొరకరు.